మాంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ లక్ష్మీనారాయణతో కూడా ఒకసారి మాట్లాడదాం. లక్ష్మీనారాయణ, చూస్తూ ఉన్నాము గత కొంతకాలంగా ఈ రచ్చ పెద్దదవుతుందో తప్ప సద్దుమణగట్లేదు. ఇంకా అదే మాట మీద ఉన్నారు రా ఎన్టీఆర్ ఫ్యాన్స్. 18వ తేదీన ఖచ్చితంగా ప్రెస్ మీట్ నిర్వహిస్తాము, మా కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుంది అని చెప్తున్నారు. ఇటు ఎన్టీఆర్ ఆఫీస్ ప్రకటనను ఖండించిన మాకేం సంబంధం లేదు ఆ ప్రోగ్రాంతో, ఊరువాడతో కానీ ఆ 100 కోట్ల రూపాయలతో నిర్వహిస్తున్న కార్యక్రమంతో కానీ మాకు సంబంధం లేదు అని క్లియర్గా వాళ్ళు నోటు విడుదల చేసినా కూడా ఈ కార్యక్రమం మాత్రం కొనసాగుతుంది అని చెప్తున్నారు. అసలు ఎవరి రా ఎన్టీఆర్ ఫ్యాన్స్, వాళ్ళ గురించి ఎన్టీఆర్ ఆఫీస్కి ఇన్ఫర్మేషన్ ఉందా? ఇంత జరుగుతున్నా కూడా మరి ఎన్టీఆర్ ఏమైనా స్పందించే అవకాశం ఉందా? ఎందుకంటే ఇది డబ్బులతో కూడా మ్యాటర్ నడుస్తుంది, డొనేషన్స్ అడుగుతున్నారు చాలా మందిని అని చెప్తున్నారు. అంటే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న విషయాలని అంత సీరియస్గా తీసుకొని ఎన్టీఆర్ ఆఫీస్ నిన్నటి నుండి ఈ విషయాన్ని నిన్న సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న నేపథ్యంలో మన TV9 నేరుగా ఎన్టీఆర్ ఆఫీస్ని సంప్రదించడం జరిగింది. అసలు ఈ ఊడువార్య కార్యక్రమానికి ఎన్టీఆర్కి ఎలాంటి సంబంధం ఉంది, ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారా, ఎన్టీఆర్ ఆశీస్సులతో ఈ కార్యక్రమం జరుగుతుందా అని మనం ప్రశ్నించిన నేపథ్యంలో వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలకి మా అనుమతి లేదు, మేము ఎలాంటి వాటిని ప్రోత్సహించడం లేదు, అభిమానిగా ఒక కార్యక్రమం చేపడితే దాన్ని ఆస్వాదిస్తాము, దాన్ని కొద్దిగా ఎంకరేజ్ చేస్తాం తప్ప ఇలా ఫండ్స్ మొబిలైజ్ చేస్తూ ఇలా 100 కోట్లు ఫండ్ మొబిలైజ్ చేయాలి అంటే ఎంతమందిని అడగాలి, ఎలా జరగాలి, ఇది ఏదో మా హీరోకి సంబంధించిన ప్రతిష్టని భంగం కలిగించే విధంగా కొంతమంది వ్యక్తులు కావాలని చేస్తున్నారని ఎన్టీఆర్ ఆఫీసు భావిస్తోంది. ఆ తర్వాతే వీళ్ళు ప్రెస్ నోట్ ఒకటి అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం ఈ ఒక్కరోజు నిన్న ఒక్కటితోటి జరగటం లేదు, నిన్న ఇవాళ కొద్దిగా ట్రెండింగ్ అవడంతో ఆఫీస్ స్పందించింది. అయితే ఈ కార్యక్రమం గత సంవత్సర కాలంగా ఈ రా ఎన్టీఆర్ అనే ప్రతినిధులు కొన్ని కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ సేవా కార్యక్రమాలని ఎన్టీఆర్ ఆఫీసు, ఎన్టీఆర్ నిజమైన అభిమానులు దాన్ని చాలా లైట్గా తీసుకున్నారు. అంటే ఒక హీరోకు సంబంధించి కొన్ని కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, కొన్ని కార్యక్రమాలు చేయటం పట్ల అందరూ దాన్ని పాజిటివ్గా తీసుకోవడంతో అందులో చాలామంది ఒరిజినల్ అభిమానులు కూడా ఆ సోషల్ మీడియా గ్రూపుల్లో కానీ ఆ వాట్సాప్ గ్రూపుల్లో కానీ జాయిన్ అవ్వడం జరిగింది. వీరందరూ నిజంగానే ఎన్టీఆర్కి ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం జరుగుతుందని ఒరిజినల్ అభిమానులు కూడా అపోహపడే విధంగా ఈ సోషల్ మీడియా ట్రెండ్స్ కానీ వీళ్ళ రా ఎన్టీఆర్ కార్యక్రమాలు అలా ఉన్నాయి. అయితే ఈ ఆఫీస్ నుంచి వచ్చిన నేపథ్యంలో నేరుగా మనం స్పందించిన, మనం అడిగిన